ఎన్నికల వేళ మెగా డాటర్ నిహారిక చేసిన పని ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిహారిక నిర్మాతగా మారి కమిటీ కుర్రాళ్లు అంటూ ఓ సినిమా తెరకెక్కించింది. తాజాగా ఈ సినిమాలోని పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ వైసీపీకి సెటరికల్ గా తెరకెక్కించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాగి బండి నడపడం ఎంత ప్రమాదమో తాగి ఓటు వేయడం అనేది అంతకన్నా పెద్ద ప్రమాదమని ఈ సాంగ్ లో చూపించారు. ఎన్నికల సమయంలో మందు ఎవరు పోస్తున్నారు అని పోలీసులు అడగ్గా అక్కడ ఏవన్ పంచుతున్నాడు కదా అని చెప్పడం ఈ వీడియో సాంగ్ లో చూపించారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్నారా? ఈ నెల 25 నుండి మే 26 వరకు మన బాన్సువాడ పట్టణంలో ప్రోమైన్స్ వారి ఆధ్వర్యంలో 6 నుండి 14 వయసు పిల్లలకు కేంబ్రిడ్జ్ వారి యంగ్ లర్నర్స్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9100323112 నెంబర్ పై సంప్రదించండి. అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ ఏవన్ గా ఉన్నారు. దీంతో జగన్ ను ఉద్దేశించి ఏవన్ అనే పదాన్ని ఈ పాటలో పెట్టారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పైగా నిహారికనే ఈ పాట పాడడంతో ఇది మరింత వివాదంగా మారేలా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కు మద్దతు కోసం నిహారిక ఇలా ఎన్నికల ముందు ఈ పాటను విడుదల చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ పాటపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ను విమర్శించే అర్హత మెగా ఫ్యామిలీకి లేదని వారు చెబుతున్నారు. మరికొంతమంది నిహారిక వ్యక్తిగత జీవితంపై కామెంట్స్ చేయడం గమనార్హం. ప్రజాక్షేత్రంలో జగన్ ను ఎదుర్కోలేకనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గెలుపు కోసం జబర్దస్త్ నటులు మెగా హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నాగబాబు, ఆయన భార్య విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.